ఎల్కట్టే గ్రామ ప్రజలకు నా నమస్కారాలు. నా పేరు కావల్ లలిత. సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. కత్తెర గుర్తు పోటేసి నన్ను గెలిపించండి. నేను ఎక్కడ చెప్తే అక్కడే చెల్లెలు ఇలా పడ్డది సర్పంచ్ ఏం కాదని నేను ఎప్పుడు అనుకున్నాను కాదని అన్నా పైసారి సర్పంచ్ కొడుకుని ఈసారి గెలవాలని సర్పంచ్ ముఖ్యం ఎంపీడీస్ కంటే ఎంపీడీ అన్న ఎంపీడీ చేసి ఏం చేసిండు మరి నాలుగు అంతే నాదేమన్నా కొత్త ఉంటుందా అంతే ఒకసారి ఎంపీడీ చేస్తే అయిపోతుంది అది ఏముండదు సర్పంచ్ చేస్తే ఊరు 5 ఏళ్ళు పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ అమూల్యమైన ఓటు ఇక్కడ ఎక్కడ అనుకుంటున్నా నా ఇష్టం అయితే ఒకటో ప్లేస్ లో ఉంటుంది గౌన్ గుర్తు కొట్టేయాలి. తెల్ల పేపర్ మీద గౌన్ గుర్తు, పింక్ పేపర్ మీద కత్తెర గుర్తు 2 నెంబర్ ఉంటుంది. కన్ఫ్యూజ్ కావద్దు. ఉదయమే ఉంటుంది 7 గంటల నుంచే ఉంటాయి ఓట్లు. 12-1 గంటలకల్లా ఓట్లు అయిపోతాయి అన్నమాట. అందుకే పొద్దున 7 గంటలకు లేచి ఓట్లు వేయడానికి రావాలి. మధ్యాహ్నం తర్వాత ఓట్లు ఉండవు, సర్పంచ్ ఓట్లు మధ్యాహ్నం తర్వాత ఉండవు. అందుకని తొందర లేచి ఉదయం 7 గంటల నుంచి 1 గంటల వరకు మాత్రమే ఉంటాయి కనుక పొద్దున వచ్చి ఓట్లు వేయాలి. కత్తెర గుర్తు ఓటు వేయాలి. అభినవ్ చేస్తున్నాడు 5వ వార్డుకు తెల్ల పేపర్ మీద మొదటి గుర్తు గౌన్ గుర్తు వేయాలి. తెల్ల పేపర్ ఏమో వార్డు మెంబర్ది, ఎర్ర పేపర్ ఏమో సర్పంచ్. తెల్ల పేపర్ మీద గౌన్ గుర్తు వేయాలి, ఎర్ర పేపర్ మీద కత్తెర గుర్తు వేయాలి. ఉదయం 7 గంటల నుంచే ఓట్లు ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత ఓట్లు ఉండవు, అయిపోతాయి. 1 గంటల వరకు మాత్రమే డేటు. ఆ తర్వాత లేకుంటాయి కనుక మీరు అందరూ ఉదయమే లేచి 7 గంటలకు వచ్చి మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు శ్రీశైలం లలితమ్మ కత్తెర గుర్తుకు వేసి భారీ మెజార్టీతోటి ఈసారి అన్నం గెలిపించాలని కోరుకుంటున్నాం. ఓకేనా? జై కాంగ్రెస్. రేవంత్ అన్న గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం, వీర్లపల్లి శంకరన్న గారి నాయకత్వం, వీర్లపల్లి శంకరన్న గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎలికట్ట గ్రామ అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, మిత్రులకు, పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన గ్రామంలో 11వ తారీఖు నాడు 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది. గౌరవ శంకరన్న గారి, వీర్లపల్లి శంకరన్న గారి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎలికట్టలో సర్పంచ్ అభ్యర్థిగా కావలి లలితా శ్రీశైలం గారిని నిలబెట్టడం జరిగింది. కావలి లలితా శ్రీశైలం గారిని మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని, అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు, ఊర్లో పనిచేసే నాయకుడు ఎవడు, పిలిస్తే పలికే నాయకుడు ఎవడు అనేది మీ అందరికీ కూడా తెలుసు. దయచేసి అందరూ కూడా మీ ఓటు, మీరు వేసే ఓటు మీ 5 సంవత్సరాల కాలాన్ని నిర్ణయిస్తుంది, ఊరి అభివృద్ధిని నిర్ణయిస్తుంది. కనుక మీరు వేసే ఓటును ఆలోచన చేసి పనిచేసే వారికి, వికాసైన కార్యకర్తలకు మాత్రమే ఓటేయండి. డబ్బులకు అమ్ముడు పోవడం కండి, పనిచేసే కార్యకర్తకు మాత్రమే ఓటేయండి.
కావలి శ్రీశైలం కావలి లలితమ్మ గారు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు. ఆమెకు కత్తెర గుర్తు వచ్చింది. మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతోటి లలితమ్మను గెలిపించవలసిందిగా ప్రజలందరినీ మీ అందరినీ మనసారా కోరుకుంటా ఉన్నారు. జై ఎలికట్ట గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కావలి లలిత శ్రీశైలం గారు ఎలికట్ట గ్రామంలో బరిలో ఉన్నారు. వారిని ప్రజలు అత్యధిక ఓట్లు వేసి కత్తెర గుర్తుపై ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలమని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. అలాగే పార్టీ ప్రజాపాలనలో భాగంగా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాకు చాలా దగ్గరగా ఉంటాడు. అన్ని విధాల ఏ సమస్య ఉన్నా కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ మమ్మల్ని ముందు నడిపించే నాయకుడు మా వీళ్ళపల్లి శంకరన్న గారు. ఆయన ఆదేశాల మేరకే మేము కాంగ్రెస్ అభ్యర్థిని ఇక్కడ కార్యకర్తలందరూ అంటే సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా మాపై మొగ్గు చూపి క్యాండిడేట్ను డిక్లేర్ చేయడం జరిగింది. భారీ మెజార్టీతోటి కత్తెర గుర్తుకు ఓట్లేసి లలితమ్మ గారిని ప్రజలందరూ గెలిపిస్తారని కోరుకుంటూ ఉన్నాం. అట్లాగే అభివృద్ధిలో భాగంగా కూడా మేము ఇప్పటివరకు 2 సంవత్సరాల నుంచి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ లైట్స్ కానీ మీకు చూస్తే కనిపిస్తూ ఉంది. ఇంత పెద్ద రోడ్డు ఇవన్నీ మా గౌరవ శంకరన్న గారి ఆదేశాల మేరకే ఈ 24 ఫీట్లు 25 ఫీట్ల రోడ్డు ఊరు చుట్టూ కూడా వేయడానికి కంకణం కట్టుకున్నాం. ఎంత ఇబ్బందులు అయినా కూడా ఇప్పుడు ఓటరు ఒక